ఆ టైంలో కొంచెం వెనకకి రావడం వల్ల వాళ్ళొచ్చి వెనక నుంచి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు ఎత్తులుండి మన వాళ్ళు కిందికి ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోయింది టార్గెట్స్ మనని కిల్ చేయడానికి. దాన్ని అధిగమించడానికి ఎయిర్ ఫోర్సు, ఆర్మీ చాలామంది బలి కావాల్సిన అవసరం వచ్చింది. దరిదాపు 500-600 మంది చనిపోయినారు అప్పుడు మన వాళ్ళు. అయితే ఇప్పటికి కూడా ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ కానివ్వండి, శాటిలైట్ వాడడం కానివ్వండి, ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి, ఈ మన కంప్యూటర్ సిస్టమ్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఏమైందనంటే ఈ వార్ఫేర్ అంతా వేరే తీరుగా మారిపోయింది. లిటరల్లీ ఎన్నో విషయాలు మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్కి కష్టమవుతాయి తెలుసుకోవడానికి. వీటిని వాడుకొని ఏ విధంగా దుర్మార్గపు చర్యలు చేస్తారో అంతుబట్టని విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొకటి ముఖ్యంగా మనకు ఈ కాశ్మీర్ విషయానికి వస్తే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఎప్పుడు కూడా గవర్నమెంట్ మనకు కొంత సుముఖంగా లేదు. 48 నుంచి వాళ్ళ దాకా కూడా ఎప్పుడుకూ యుద్ధాలే అని మీకు తెలిసిన విషయమే. ఫస్ట్ 47-48లో యుద్ధమైంది. అప్పుడు పార్టీషన్ అయినంత వెంటనే కాశ్మీరు ఇండియా అనేది రెండు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్రిటిష్ వాళ్ళ కుటిలత్వపు నీతితోనే అయిన విషయం మనందరికీ తెలుసు. దానికి కొందరు మన కలిసి కొట్లాడినప్పటికి కూడా స్వాతంత్రం కొరకు కొంతమంది లీడర్లు పాకిస్తాన్ మాకు రిలీజియస్ బేసిస్ మీద సపరేట్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మన దేశ నాయకులు దాన్ని అంగీకరించారు. అది ఒక పెద్ద బ్లండరే అనుకోవచ్చు. అది అయినాక కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ సైన్యాలను పంపి కాశ్మీర్ రాజు ఏదైతే మనకు రాసిచ్చినప్పటికి కూడా దరిదాపు 650 మంది ప్రిన్సిలీ స్టేట్స్ ఉండే ఇది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. అందరూ కూడా మనకు అనెక్సేషన్ రాసిచ్చారు. భారతదేశం ఒకటిగా మేము దాని కింద ఉంటామని చెప్పి సరెండర్ అయిపోయినారు. ఒక మన హైదరాబాదు ప్లస్ కాశ్మీరు తప్ప ఈ రెండు కూడా వ్యతిరేకించినాయి. ఇవి రెండు కూడా యునైటెడ్ నేషన్స్కు పోబడ్డాయి. అయితే అక్కడ కాశ్మీర్లో అక్కడ రాజుగారు ఎవరైతే మన హిందూ రాజు ఉండే వారు కొంత మటుకు కొంచెం సందిగ్ధావస్థల సపరేట్ కంట్రీగా ఉండాలి అనుకున్నాడు. కొంత అటు ఇటు ఉండి ఫైనల్గా ఏం చేశాడంటే మనకే రాసిచ్చాడు అనెక్సేషన్ ఇండియన్ గవర్నమెంట్కి. రాసిచ్చినాక ఇమీడియట్గా పాకిస్తాన్ వాళ్ళు ప్లస్ ఇటువంటి ఏదైతే మిలిటెంట్ గ్రూప్స్ అవన్నీ కూడా వాళ్ళు ముంగడికి చొచ్చుకొచ్చినందువల్ల ఇండియన్ ఆర్మీని డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి అప్పుడు జనరల్ కరియప్ప గారు ఏమనండి, మన తర్వాత ఫీల్డ్ మార్షల్ అయినటువంటి మెనక్షా గారు ఆ రోజుల్లో బ్రిగేడియర్ లెవెల్లో ఉండేవారు. వీరంతా కూడా వారిని తరిమేసి మళ్ళీ మనకు మొత్తం కాశ్మీరు మన దేశానికి తీసుకొచ్చే అవకాశం క్లియర్గా ఉండే ముందుకు పోతూనే ఉన్నారు కూడా. వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉండేది మన ఇండియన్ ఆర్మీ. అండ్ రిజాల్వ్ కూడా చాలా ఖచ్చితంగా ఉండే మన వాళ్ళది. అయితే అప్పుడు అన్ఫార్చునేట్గా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి, యునైటెడ్ నేషన్స్ వీళ్ళంతా కలిసి మళ్ళీ అన్ఫార్చునేట్గా ఎక్కడ ఎవరు సైన్యం ఎలా ఉందో అక్కడనే ఆపేసేయాలని చెప్పి సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చారు. ఆ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చినందుకు ఏమైందనంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది వాళ్ళ కిందికి వెళ్ళిపోయింది. లేకపోతే మనకే కాశ్మీర్ మొత్తం మనకు ఉండేది, ఇంత ఇబ్బందులు ఉండకపోయేది. అప్పటి నుంచి ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు దాదాపు 1/3 ఉంటుంది. 2/3 కాశ్మీర్ మన అండర్లోనే ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని యూజ్ చేసుకొని మనని ఇబ్బంది పెట్టడం చాలా అవుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. అదే కాకుండా మళ్ళీ ఏం చేసినారు, అది వాడుకొని 65లో మళ్ళీ వార్ చేశారు పాకిస్తాన్. ఇదే మళ్ళీ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకుందామని. అప్పుడు కూడా మన వాళ్ళు తిప్పి కొట్టారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. అందుకే ఆయన ఆ రోజులలోనే జై జవాన్ జై కిసాన్ అని అనడం జరిగింది. అయితే వారు ఖచ్చితంగా నేను ఒప్పుకోననే స్టాండ్లోనే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ మ్యాన్ ఆయన ఉండేసరికి మన వీళ్ళని తాష్కంట్లో ఒప్పందం చేస్తానని పెద్దరికంగా రష్యా వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళని మన ప్రధానమంత్రిని అక్కడికి పిలవడం జరిగింది. అక్కడ కూడా నాకు తెలిసినంత, అంటే అందరికీ తెలిసిన విషయము, ఖచ్చితంగా ఏమైందనేది మనకు ఎవరికి తెలియదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఖచ్చితంగా ఇది ఒప్పుకునే
పరిస్థితుల్లో లేదని చెప్పి మాత్రం మనందరికీ తెలిసిందే. కానీ వారు ఫైనల్గా ఏ విధంగా ఒప్పందం కుదిరిందో అది మిస్టీరియస్గా మిగిలిపోయింది ఇప్పటికి కూడా. అయిపోయి మళ్ళీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకు రాకుండా మళ్ళీ లైన్ ఆఫ్ కంట్రోల్లోనే ఆగిపోయినాం. అండ్ మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆనాడు చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం కూడా అది న్యాచురల్ డెత్ కాదు, ఇది మర్డర్ అని చెప్పి మిస్టీరియస్. ఇప్పటికి కూడా మన వాళ్ళు చాలామంది అది నిజమని నమ్మరు, ఆయన ఊరికే చచ్చిపోయినారంటే. ఆ విధంగా రెండోసారి మనకు దెబ్బ తగిలింది. మళ్ళీ మూడోసారి 71 వారప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే ముక్తి బాహిని వాళ్ళు రెహమాన్ గారు ఏదైతే ఉద్యమం చేపట్టారో దానివల్ల వాళ్ళు మొత్తం మెజారిటీ వాళ్ళు గెలిచారు. ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ రెండు కూడా పాకిస్తాన్ కిందనే ఉండే. ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఈ ముజిబుర్ రెహమాన్ గారు ఎన్నికలకు ఎలెక్ట్ అయ్యి డిమాండ్ చేశారు, ప్రజలలో కూడా చాలా వ్యతిరేకత ఉండే కాశ్మీరీ మన ఈ పాకిస్తాన్ వారి ఆర్మీ చేసే అరాచక చర్యల వల్ల. అయితే దానికి వీళ్ళు ఒప్పుకోలే. పాకిస్తాన్ వాళ్ళు అన్నారు ససేమిరా మేము మీకు సపరేటు దేశంగా కానివ్వము, మా కిందనే ఉంటారని. పెద్దవాళ్ళను అనగదొక్కడానికి మిలిటరీని వాడుకోవడము, చాలామందిని చంపడము చాలా దుర్మార్గంగా తయారైపోయింది. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంటు ఇందిరాగాంధీ గారు ఇంటర్వ్యూన్ అయ్యి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని పంపించి ఇటు పాకిస్తాన్ని వెస్ట్ని అటు ఈస్ట్ పాకిస్తాన్ని రెండింటిని మన ఆర్మీ తట్టుకోగలిగింది. అప్పుడు మెనేక్షా గారే అప్పుడు మన జనరల్గా ఉండేవారు. అయితే జనరల్ అరోరా గారు అని చెప్పి మొత్తం ఈస్ట్ పాకిస్తాన్ని ఆక్రమించి దాన్ని లిబరేట్ చేయడము జరిగింది. మన దగ్గర ఆ రోజుల్లో దాదాపు 90,000 మంది పాకిస్తాన్ వాళ్ళు మనకు పట్టుబడి ప్రిజనర్స్ ఆఫ్ వార్కి వచ్చినప్పటికి కూడా మనం వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా జెనీవా కన్వెన్షన్ ప్రకారంగా గౌరవించి వాళ్ళను విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అప్పుడు కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్స్ ఖచ్చితంగా చెప్పారు గవర్నమెంట్కి, మేము మళ్ళీ పాకిస్తాన్ని కూడా ఆక్యుపై చేసుకుంటాం. లాహోర్ దాకా కూడా పోయినారు మన వల్ల ఆ రోజులలో. మంచి అవకాశం ఉండే మళ్ళీ మన అట్లీస్ట్ మన పిఓకేని మనం ఆక్రమించుకోవడానికి మంచి ఆపర్చునిటీని మళ్ళీ పొడగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ పీస్ అగ్రిమెంట్ అయిపోయింది. ఈ విధంగా ఎన్నోసార్లు ఈ గిల్లి కజ్జాలు కావడము, పాకిస్తాన్ మనం ఎగేయడము, ఎంతోమంది ప్రాణ నష్టం కావడము, కాశ్మీర్ అల్లకల్లోలంగా ఇవాళ దాకా ఉండడము ఇది జరుగుతూ ఉంది. దాని తర్వాత మళ్ళీ మీకు తెలిసిన విషయమే 1999లో జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ మనం కార్గిల్ గెలిచాము. ఇది అయినప్పటికి కూడా ఇంకా వాళ్ళు ఆగలేని పరిస్థితి. ఇంకొక కారణం ఏంటంటే ఈ పరిస్థితి అక్కడ ఉండడానికి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా లాగా స్టేబుల్ గవర్నమెంట్ లేదు. అక్కడ ఆర్మీ జనరల్స్ జియాఉల్ కానివ్వండి, ముషరఫ్ వార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్లను పారదోలి వీళ్ళు చంపి వాళ్ళు ఆక్రమించి ప్రెసిడెంట్గా సెల్ఫ్ డిక్లేర్ చేసి డిక్టేటర్షిప్లు చేసిన సమయాలు ఉన్నాయి. అదే కాకుండా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్లు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మిలిటరీ చేతుల్లోనే ఉండడం జరిగింది. ఈ మిలిటరీ మొత్తం లిటరల్గా ఎలక్షన్లే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు గెలవాలనేది వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి. అదే కాకుండా వాళ్ళు టెర్రరిస్టులకు ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని ప్రమోట్ చేయడము ఇది అందరికీ కష్టపరంగానే అయింది. ఈవెన్ మొన్న మీరు చూసినారు పుల్వామాలో అయిన అటాక్ తర్వాత మళ్ళీ ఇరాన్ వాళ్ళని కూడా వీళ్ళు దాడి చేసినారు, వీళ్ళ ఉగ్రవాదులు. దానివల్ల కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఇరాన్ కూడా ఎవరు కూడా వీళ్ళు రిలీజియస్ పరంగానే కాకుండా వీళ్ళు ఆ బంగ్లాదేశ్ వాళ్ళని 1000 మందిని చంపడము, వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా వాళ్ళని చంపారు. ఇటు ఇరాన్ వాళ్ళని చంపుతూ ఉన్నారు. మళ్ళీ సౌదీ అరేబియాకు అక్కడికి కూడా వీళ్ళ ఉగ్రవాదులు పోవడం జరుగుతూ ఉంది. మన లాడెన్ కూడా ముఖ్యంగా పాకిస్తాన్ భూగర్భ భాగంలోనే ఉండి వాడన్ని కార్యక్రమాలు జరగడం కూడా జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రపంచానికే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మారిపోయింది. చాలా దేశాలు వారిని ఖండించడము, వాళ్ళని ఐడెంటిఫై చేయడము, ఒక టెర్రరిస్టు కంట్రీ అని చెప్పి జరగడము, ఎన్నో ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక దురదృష్టకరం విషయం ఏంటంటే మన దేశంకి వచ్చేసరికి కాశ్మీర్లో మొదలు ఈ అల్లకల్లోలం ఉన్నాక మళ్ళీ అప్పుడు షేక్ వారుండ్రి మన షేక్ అబ్దుల్లా అని మొట్టమొదట ఆయనను మొదలు ఆయన మనకు
మంచిగుండి తర్వాత వ్యతిరేకమైనాడు. దాని తర్వాత ఆయన జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత తీసుకొచ్చి ఆమెతో ఒప్పందం కుదిరి సెంట్రల్ గవర్నమెంటు ఆయనని కాశ్మీర్కి ప్రధానమంత్రిగా పెట్టినారు కొన్ని రోజులు. అంటే దేశంలో 2 ప్రధానమంత్రులు ఉన్నాయి. మన దేశానికి ఒక ప్రధానమంత్రి అయితే కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి. అలా ఉన్నాక తర్వాత దాన్ని మళ్ళీ ఆర్టికల్ 370 ఇవన్నీ తీసుకొచ్చి అప్పుడు ముఖ్యమంత్రిగా మార్చి ఆ కాశ్మీర్ని ఒక స్పెషల్ స్టేటస్ కల్పించి భారతదేశంలో సిటిజన్స్కు ఉన్న హక్కులు ఎన్నో అక్కడ మనకు వర్తింపకుండా చేసి వాటిని సపరేట్గా వాళ్ళకి ఇంకా ఒక విధంగా చూస్తే వాళ్ళకి ఇంకా మనమే వాళ్ళకి సదుపాయం కల్పించినట్టు అయింది, ఇంకా మనకు వ్యతిరేకం అవ్వడానికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా షేక్ అబ్దుల్లా, తర్వాత ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, తర్వాత మొన్న పీడీపీ సీఎం ఆమె కావడము, ఇదంతా కూడా ఏదో ఒక సెంట్రల్ పార్టీ వాళ్ళకి సహాయంగా పార్టిసిపేట్ చేయడము, గవర్నమెంట్లు ఫార్మ్ చేయడము జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏమైందనంటే జమ్మూ కాశ్మీర్ లదాఖ్ 3 ప్లేసెస్ అండి మొత్తం జేఎండ్కేలో ఉన్నవి. లదాఖ్లో జమ్మూలోనేమో హిందూస్ మెజారిటీలో ఉన్నారు, కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు. అయితే అక్కడి నుంచి పండితులంతా పారిపోయి మనం అక్కడ ఉండలేని పరిస్థితి అవడం వల్ల మన దేశంలో ఢిల్లీలో కానివ్వండి ఇతరత్ర రాష్ట్రాల్లో వచ్చి వాళ్ళు రెఫ్యూజీస్ లాగా మళ్ళీ జీవనం సాగించడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు వాపస్ పోలే. దీనివల్ల ఇంకా అక్కడ ఓన్లీ వన్ వే అయిపోయింది. ఈ ఉగ్రవాద చర్యలు చేయడానికి కొందరు సపరేటిస్టులు హురియత్ వాళ్ళని చెప్పి మొదలు అయ్యారు. వాళ్ళంతా కలిసి ఒకవైపు నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా నుంచి అన్ని లబ్ధి పొందుతూ సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి ఎన్నో ఇండ్లు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇంకెన్నో ప్రివిలేజెస్ వర్క్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని ఒక ఏనుగుని చేసినట్టు ఒక టెర్రరిస్టు ప్రమోట్ చేసే వాళ్ళని, పర్పట్రేట్ చేసే వాళ్ళని మన వాళ్ళు చేస్తూ పోయారు. ఇప్పుడు మొన్న ఈ పుల్వామా అయినాక అవన్నీ విత్డ్రా చేశారు, మీకు తెలుసు కదా, చేశారు అందువల్ల అనమాట. అయితే ఈ విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి అనేది కొత్త టెక్నాలజీ వల్ల ప్లస్ ఈ కాశ్మీర్ ఇష్యూ వెరీ సెన్సిటివ్గా తయారైంది. అంత ఈజీగా దాన్ని మనము ఛేదించి ఒక కొలిక్కి తేవాలనంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ వదలదు. అప్పటికీ పాకిస్తాన్కి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో మంచిగా లేదు, అటు వాళ్ళ దాంట్లోనే బలూచిస్తాన్ వాళ్ళతో మంచిగా లేరు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు కూడా వాళ్ళంత సంతోషంగా వాళ్ళతో లేరు. హాయ్ హలో దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్లిడి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.